మన దైనందిన జీవితంతో ముడిపడింది. సో సాధారణ పౌరులకు తెలియజేయాలంటే మీరే దాన్ని చేరవేయాలి. అందుకనే ఈ వార్తాలోక కార్యక్రమంలో మిమ్మల్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు 20 మంది ఉన్నా కూడా మీ రాతల ద్వారా, మీ రిపోర్టింగ్ ద్వారా దాదాపు 20 మిలియన్లకి చేరవేయగలరు. అందువల్ల ఇది ఎందుకు కొత్తగా తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ చట్టాలన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు మనల్ని కంట్రోల్ చేయడానికి, పాలకులమైనటువంటి మనల్ని కంట్రోల్ చేయడానికి 150 సంవత్సరాల క్రితం ఇచ్చారు. 1947 సంవత్సరంలో భారత స్వాతంత్రోద్యమ చట్టము, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ చేసినప్పుడు అన్ని చట్టాలు రివైజ్ చేయలేరు కాబట్టి all the laws existing in India as on the date of the Independence Day are deemed to be in existence till such time they are repealed by the appropriate body అన్నారు. తిరిగి వాటిని మార్చేంత వరకు ఏ చట్టాలైతే భారతదేశంలో ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాయని ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ లో చెప్పారు. అందువల్ల ఇవి కంటిన్యూ అవుతున్నాయి అన్నమాట. పోలీసు వ్యవస్థ కూడా కలోనియల్ ఉండడానికి కారణం ఏంటంటే మేము ఇప్పటికి కూడా ఇండియన్ పోలీస్ యాక్ట్ 1861 ద్వారానే ఉంటున్నాం. ఆ దిశలు కూడా అది. సో ఈ 3 చట్టాలను 150 సంవత్సరాలకు ముందు పెట్టారు. అవి ఎందుకు పెట్టారు? బానిసలమైనటువంటి మనల్ని పాలకులు అణిచివేయడానికి చేశారు. అందువల్ల అది నేరస్తులకు అనుకూలంగా ఉంది. ఎవరు నేరస్తులు? మన పాలకులు నేరస్తులు, అంటే బ్రిటిష్ వాళ్ళు. దీన్ని తీసేయాలనేది ఉద్దేశం. 1955 సంవత్సరం నుంచి కూడా ఈ డిమాండ్ ఉంది. 5th లా కమిషన్ చైర్మన్ కేవీ సుందరం గారు మొట్టమొదటిసారిగా ఈ 3 చట్టాలని మార్చాలి అని నినాదం తీసుకొచ్చారు. అంటే అనేక మంది చెప్తూ కూడా వచ్చారు. తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎల్కే అద్వానీ గారు మలిముత్తు కమిటీ అని ఒక కమిటీని పెట్టారు. వాళ్ళు చాలా ఎగ్జాస్టివ్ గా స్టడీ చేసి చాలా సమగ్రమైన మౌలికాంశాల్లో మార్పులు తేవడం చక్కటి రిపోర్టు కూడా ఇచ్చారు. అయితే అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ మీకు తెలుసు కదా, 13 రోజులు అది ఉన్నందువల్ల అవి ఎందుకు ఆయన